వెల్కమ్ టు ఫ్రెషెస్ నో తెలుగు ఛానల్. ఈరోజు మనం పీజీసీఐఎల్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. మీరు ఓన్గా డీటెయిల్స్ చదవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. ఆల్టర్నేటివ్గా గూగుల్కి వెళ్ళినా కానీ పీజీసీఐఎల్ రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషర్స్ నౌ అని సెర్చ్ చేస్తే మా వెబ్సైట్ ద్వారా అన్ని డీటెయిల్స్ అనేవి ఒకే చోట దొరుకుతాయి. టెలిగ్రామ్ యాప్లో ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్ అని సెర్చ్ చేసి 6,000+ సబ్స్క్రైబర్స్ని జాయిన్ అవ్వండి. మీకు కూడా రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ అనేవి వస్తాయి. డైరెక్ట్గా జాయిన్ అవ్వాల్సిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. పీజీసీఐఎల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకి కాంట్రాక్ట్ బేసిస్ మీద వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. సో ఇది 11th of August 2021 రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంతా మనం అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం. సో పవర్ గ్రిడ్ ఇది ఒక మహారత్న పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ వర్కింగ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ పవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దీంట్లో ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అండ్ కోఆపరేషన్ అండ్ ఆపరేషన్ ఆఫ్ నేషనల్ అండ్ రీజనల్ పవర్ గ్రిడ్స్ మీద వర్కింగ్. సో దీంట్లో మనకి ప్యూర్లీ టెంపరీ కాంట్రాక్ట్ బేసిస్ మీద 24 monthsకి అంటే టిల్ ద కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ వరకు మీకు ఈ పర్టికులర్ వేకెన్సీస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఈ వేకెన్సీస్ అనేది డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్స్ అండ్ ద స్టేటస్ ఆఫ్ ద ప్రాజెక్ట్ని బట్టి ఉంటాయి. సో వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అన్న అవ్వచ్చు, డిక్రీజ్ అన్న అవ్వచ్చు, డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ అండ్ ద స్టేటస్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో పోస్ట్ అండ్ కేటగిరీ వైజ్ వేకెన్సీస్ ఫీల్డ్ ఇంజనీర్కి 48 వేకెన్సీస్. నా ఈ 48 వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో మీకు యూఆర్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి డివిజన్ చేశారు. సో కేటగిరీ వైజ్ ఏదైతే కేటగిరీ బిలాంగ్ అవుతున్నారో దాన్ని బట్టి మీకు వేకెన్సీ నెంబర్ అనేది ఇక్కడ కాలమ్స్ లో తెలుస్తుంది. సో ఇక్కడ మాత్రం టోటల్ ఉన్నాయి. ఫీల్డ్ ఇంజనీర్ ఫర్ సివిల్ బ్రాంచ్ 17, for electrical 50 and next for field supervisor civil ki 22 vacancies ఉన్నాయి. సో ఇవన్నీ పోస్ట్ మీకు అవైలబుల్ గా ఉన్నాయి. సో ఈ పోస్ట్ కనుక మీకు అప్లై చేయాలి అనుకుంటే ఫస్ట్ ఏజ్ లిమిట్ కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. 29 years ఏజ్ లిమిట్ ఇచ్చారు. జాబ్ స్పెసిఫికేషన్ కనుక చూస్తే ఫుల్ టైమ్ బీఈ ఆర్ బీటెక్ చేయాలి. ఏదైతే పోస్ట్ మీరు అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన డిసిప్లిన్ నుంచి మీరు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. అండ్ దాంట్లో మీకు 55% మినిమం పాస్ పర్సెంటేజ్ కన్సిడరేషన్ తీసుకుంటారు. అదే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి అయితే పాస్ పర్సెంటేజ్ ఇస్ ద కన్సిడరేషన్ పాయింట్. అండ్ నెక్స్ట్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కి మీకు ఎక్స్పీరియన్స్ ఇన్ పిఎస్యూ ఆర్ ఎనీ లిస్టెడ్ కంపెనీ పర్టికులర్లీ పవర్ సెక్టార్ లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మచ్ మోర్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ సేమ్ అదే ఫర్ అదర్ పోస్ట్ ఆల్సో. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ కనుక చూస్తే హైయర్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ బీ ఆర్ బీటెమ్ విత్ ఆర్ వితౌట్ డిప్లొమా ఇస్ నాట్ అలౌడ్. సో కొన్ని పోస్టులకి దే ఆర్ క్లియర్లీ మెన్షనింగ్ వితౌట్ డిప్లొమా అనేది నాట్ అలౌడ్. సో ఫుల్ టైమ్ హైయర్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి అనేసి. సో నెక్స్ట్ కాంపన్సేషన్ ఆర్ బెనిఫిట్స్. సో ఈ పర్టిక్యులర్ కాంట్రాక్ట్ పొజిషన్స్కి మీకు 30,000 పే స్కేల్ అనేది ఇవ్వబడుతుంది అలాంగ్ విత్ హెచ్ఆర్ఏ, ఇండస్ట్రియల్ డిఏ, పర్క్స్ అట్ 35% ఆఫ్ బేసిక్ పే. అండ్ నెక్స్ట్ అదర్ బెనిఫిట్స్ కనుక చూస్తే మీకు హెచ్ఆర్ఏ ఇస్తారు 35%. అండ్ ఇది రీయింబర్స్మెంట్ ఉంటుంది ఆఫ్ అఫిషియల్ మొబైల్ కాల్ ఛార్జెస్ కానీ, రెంటల్స్ కానీ ఆర్ ఎనీ ఎక్స్టెంట్ పాలసీస్. అండ్ నెక్స్ట్ కాంట్రాక్ట్ అనేది మీకు విల్ బి ఎంటైటిల్డ్ ఫర్ 12 days ఆఫ్ క్యాజువల్ లీవ్, 10 days ఆఫ్ సిక్ లీవ్ అండ్ 30 days ఎర్న్డ్ లీవ్ ఇన్ అ ఇయర్. సో ఇట్లాగా మీకు రెలవెంట్గా బెనిఫిట్స్ అండ్ కాంపెన్సేషన్స్ అనేసి ఇచ్చారు. నెక్స్ట్ రిలాక్సేషన్స్ అండ్ కన్సెషన్స్ చూస్తే రిజర్వేషన్, రిలాక్సేషన్, కన్సెషన్ అనేది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, NCL, EWS, PWD, ex-servicemen and JNK domiciles victims of riots అందరూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారంగా అప్లికబుల్ అవుతాయి. ఎవరికైతే PWD క్యాండిడేట్స్ ఉంటున్నారో వాళ్ళకి 40% ఆర్ మోర్ డిసేబిలిటీనే కన్సిడరేషన్ లోకి తీసుకుంటారు. రెలవెంట్ గా మీరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కానీ, డబ్ల్యూఎస్ కానీ రెలవెంట్ గా మీరు సర్టిఫికేట్స్ అనేది మీరు సబ్మిట్ చేయాలి. అండ్ దాంతోపాటు సబ్మిషన్ కాపీ ఆఫ్ ద లేటెస్ట్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ అనేది కూడా మీరు సబ్మిట్ చేయాలి. Next, relaxations for the candidates having experience in the power grid for a contract basis. So candidates who have worked in power grid, ఎవరైతే ఫీల్డ్ ఇంజనీర్స్ గా కానీ, ఫీల్డ్ సూపర్వైజర్ గా కానీ అప్లై చేశారో, ఫర్ అట్లీస్ట్ 1 year ఆల్రెడీ వర్క్ చేసి ఉన్నారో అండ్ లేకపోతే ఆల్రెడీ వర్కింగ్ లో ఉన్నారో వాళ్ళు కూడా ఆర్ హ్యావ్ సపరేటెడ్ మీరు కూడా ఫ్రెష్ గా అప్లై చేయొచ్చు. అండ్ ఇది సబ్జెక్టెడ్ అప్ టు మాక్సిమం 5 years. సో ఆల్రెడీ వర్కింగ్ ఉన్నా లేకపోతే ఆల్రెడీ వర్క్ చేసి వెళ్ళిపోయినా కానీ యూ ఆల్సో క్యాన్ ఫ్రెష్లీ అప్లై. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ప్లీజ్ నోట్ ఏదైతే వేకెన్సీస్ ఇప్పుడు వరకు చెప్పామో ఓన్లీ టెంపరీ 24 monthsకే ఉంటుంది. అండ్ నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ లైక్ ఐడెంటిటీ, బయోమెట్రిక్స్ ఇవన్నీ ఎసెన్షియల్. అండ్ మీకు
అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ మీకు రెలవెంట్గా మీరు అప్లోడ్ చేయాలి. అండ్ అవన్నీ అప్లోడ్ చేస్తేనే దాన్ని బట్టి మీకు ఫర్దర్గా సెలెక్షన్ అనేది జరుగుతుంది. అండ్ ఫీల్డ్ ఇంజనీర్, ఫీల్డ్ సూపర్వైజర్ ఇవన్నిటికీ మీకు డిపెండెంట్గా దానికి సంబంధించిన relevant education qualification certificates అనేది సబ్మిట్ చేయాలి. And please note that attestations from the subject of the conditions that he or she shall submit the verification report అనేది మీరు సబ్మిట్ చేయాలి within 3 months. And next, personnel engaged will not be entitled to any regular employment. అంటే మీకు ఒకవేళ ఈ పీరియడ్ ఆఫ్ 24 months కనుక అయిపోయింది, ఒకవేళ ప్రాజెక్ట్ ఇంకా కంటిన్యూ అవుతుంది, వాళ్ళు కనుక ఇంకా మిమ్మల్ని కంటిన్యూ చేస్తే దెన్ ఫైన్. లేదు అంటే 24 months తర్వాత ఇంకా మీకు రెగ్యులర్ ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అని గ్యారంటీ ఏమీ ఇవ్వట్లేదు. నెక్స్ట్ డీటెయిల్స్ మీకు సెలెక్షన్ ప్రాసెస్. సెలెక్షన్ అనేది ఫస్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది ఎలిజిబుల్ అండ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ కి. సో the management reserves the right to raise the minimum eligibility standards. సో ఉన్న ఎలిజిబిలిటీ కన్నా ఒకవేళ క్యాండిడేట్స్ ఎక్స్పీరియన్స్ అండ్ క్యాండిడేట్స్ వచ్చేదాన్ని బట్టి ఎలిజిబిలిటీ అనేది డిఫర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఇఫ్ కండక్టెడ్ ఎలిమినేషన్ పర్పసెస్ ఉంటుంది. వెయిటేజ్ ఇన్ ద ఫైనల్ మెరిట్. స్కీమ్ ఆఫ్ ద టెస్ట్ ఎట్లా ఉంటుంది? టెస్ట్ అనేది మీకు 1 hour డ్యూరేషన్ ఉంటుంది. సెక్షన్ అండ్ నెంబర్స్ ఆఫ్ క్వశ్చన్స్ చూస్తే టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్లో మీకు 50 questions ఉంటాయి. ఈ 50 questions మీకు ఇంజనీరింగ్ సిలబస్ మీద రెలవెంట్ డిసిప్లిన్లో ఏదైతే గ్రాడ్యుయేట్ అయ్యారో దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. యాప్టిట్యూడ్ టెస్ట్ 25 questions ఉంటాయి. లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, కాంప్రిహెన్షన్, డేటా సఫిషియన్సీ, న్యూమరికల్ ఎబిలిటీ మీద. అండ్ ఇవన్నీ MCQ టైప్. 4 options ఉంటాయి ఈక్వల్ వెయిటేజ్తో. అండ్ నెగిటివ్ మార్కింగ్ అంటూ ఏమీ ఉండదు. అండ్ 40% అన్రిజర్వ్డ్ కేటగిరీస్ వాళ్ళకి బిలాంగ్ అవుతుంది, 30% ఫర్ రిజర్వ్డ్ వేకెన్సీస్ వాళ్ళకి బిలాంగ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫర్ ద ఫీల్డ్ సూపర్వైజర్ పోస్ట్ సెలెక్షన్ అనేది బేసింగ్ ఆన్ ద స్క్రూటినీ ఆఫ్ ది అప్లికేషన్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ డిజైర్డ్ ఎక్స్పీరియన్స్ ని బట్టి మీకు ఫర్దర్గా సెలెక్షన్ అనేది జరుగుతుంది. క్యాండిడేట్స్ క్వాలిఫైయింగ్ ఇన్ ద స్క్రీనింగ్ టెస్ట్ మీరు మెరిట్ ఆఫ్ మార్క్స్ అప్టైన్ బట్టి మీకు ఫర్దర్గా సెలెక్షన్ జరుగుతుంది. స్కీమ్ ఆఫ్ ద టెస్ట్ చూసుకుంటే మీకు 1 hour డ్యూరేషన్ ఉంటుంది. సెక్షన్ టెక్నికల్ నాలెడ్జ్ లో మీకు 50 questions బేస్డ్ ఆన్ డిప్లొమా, ఏదైతే మీరు డిప్లొమా గ్రాడ్యుయేట్స్ అయి ఉన్నారో దానికి సంబంధించిన క్వశ్చన్స్. నెక్స్ట్ యాప్టిట్యూడ్ టెస్ట్ 25 questions, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, కాంప్రిహెన్షన్, వొకాబులరీ, డేటా సఫిషియన్సీ, న్యూమరికల్ అబిలిటీ ఎక్సెట్రా. అండ్ ఇవన్నీ MCQ questions, నో నెగటివ్ మార్కింగ్. అండ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి 40% ఇచ్చారు, 30% ఏమో రిజర్వ్డ్ వాళ్ళకి ఇచ్చారు. నెక్స్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది పర్ఫార్మెన్స్ ఆన్ ద ఇంటర్వ్యూ బట్టి మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్. ఫీల్డ్ ఇంజనీర్కి 400 పే చేయాలి. ఫీల్డ్ సూపర్వైజర్ ఎలక్ట్రికల్ కానీ సివిల్ కానీ 300 rupees పే చేయాలి. సో మీరు ఇంట్రెస్టెడ్ కనుక ఉంటే అప్లై చేయడానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అఫీషియల్ వెబ్సైట్లో. అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మీ కెరియర్ సెక్షన్లో, జాబ్ ఆపర్చునిటీ సెక్షన్లో ఓపెనింగ్స్ అన్న దాంట్లో మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది తెలుస్తుంది. దీంట్లో మీకు మెయిన్గా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవ్వడం మర్చిపోకండి. బికాస్ ఫర్దర్గా కమ్యూనికేషన్ ఆర్ ఎనీ ఆఫ్ ద రెఫరెన్సెస్ అనేది మీకు ఈమెయిల్ ద్వారా జరగచ్చు. సో అందుకే ఈ వర్కింగ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఇవ్వడం మర్చిపోకండి. అండ్ అప్లికేషన్ ఫామ్తో పాటు రెలవెంట్గా ఇక్కడ ఇచ్చిన లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ని ఇచ్చిన ఫైల్ సైజ్లో మీరు సబ్మిట్ చేయాలి. సో ఇదంతా మీకు అప్లికేషన్ ప్రాసెస్. సో అప్లికేషన్ డీటెయిల్స్, ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదివి అండ్ దెన్ fill your application form, attach the relevant documents, ఆ తర్వాత submit. So you have to pay the fees through క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా అన్నా కానీ మీరు ఫీజు అనేది పే చేయొచ్చు. అండ్ ఈ లిస్ట్ ఆఫ్ కాపీస్ మీరు ఏదైతే సర్టిఫికేట్స్ మీరు పెడుతున్నారో ఆ లిస్ట్ ఏంటి, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్, పాసింగ్ సర్టిఫికేట్, మార్క్ షీట్స్, తర్వాత అది క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, సర్వీస్, ఐడి ప్రూఫ్స్, ఇదంతా మీకు లిస్ట్ ఇచ్చేసారు. సో ఈ లిస్ట్ అంతా మీరు క్లియర్గా చదువుకొని అండ్ దెన్ ప్రొసీడ్ టు అప్లై. సో టైం టు టైం మీరు అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేయడం మర్చిపోకండి. బికాస్ ఫర్దర్గా అప్డేట్స్ కానీ, చేంజెస్ కానీ ఏమున్నా కానీ మీకు అఫీషియల్ వెబ్సైట్లో తెలుస్తుంది. అండ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దిస్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో అఫీషియల్ వెబ్సైట్లోనే మీకు అవైలబుల్ ఉంటుంది. సపరేట్గా పర్సన్ టు పర్సన్కి, క్యాండిడేట్కి మీకు కమ్యూనికేషన్ ఉండదు. ఏదున్నా కానీ మీరు అఫీషియల్ వెబ్సైట్లోనే చెక్ చేసుకోవాలి, ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ. అండ్ నో చేంజ్ ఇన్ ది ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ విల్ బి అలౌడ్ వన్స్ ఎంటర్డ్. సో ఒక్కసారి మీ అప్లికేషన్ సబ్మిట్ చేసిన
తర్వాత ఏ చేంజెస్ చేయడానికి ఉండదు. సో ఒకసారి ఇచ్చిన మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి నోట్ డౌన్ అయిపోతుంది కాబట్టి సో కరెక్ట్ వర్కింగ్ ఈమెయిల్ ఐడి ఇవ్వడం మర్చిపోకండి. సో లాస్ట్ మీకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ జనరల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, లైక్ 18 years అబౌవ్ ఉండాలి అప్లై చేయడానికి, అండ్ మీ క్యాండిడేట్ సెలెక్షన్ ప్రొసీజర్ అనేది ప్రొవిన్షియల్గా ఉంటుంది, అండ్ సబ్మిషన్ ఆఫ్ ది అప్లికేషన్ అనేది డైరెక్ట్గా మీకు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది అని గ్యారంటీ ఇవ్వట్లేదు ముందే. సో అంత ఎలిజిబిలిటీ అండ్ ఇవన్నీ చూసుకున్న తర్వాత క్రైటీరియాని బట్టి మీ సెలెక్షన్ అనేది చేస్తారని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ రెలవెంట్గా ఇన్స్ట్రక్షన్స్ చదివి దెన్ ప్రొసీడ్ టు అప్లై. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మీరు ఏదైతే బ్యాచిలర్స్ కానీ డిప్లొమా కానీ మార్క్స్ వస్తాయో షల్ బి క్యాలిక్యులేటెడ్ బేసింగ్ ఆన్ ద ప్రాక్టీస్ వేర్ ద క్యాండిడేట్ హ్యాస్ ఒబ్టైన్. అండ్ ఒకవేళ క్యాండిడేట్కి గ్రేడ్స్ కానీ CGPA కానీ కనుక ఉంటే అది కన్వర్ట్ ఇంటూ పర్సంటేజెస్ అండ్ దెన్ స్కీమ్ ఆఫ్ కన్వర్టింగ్ ఇంటూ ది ఈక్వలెంట్ అనేది మీకు డివైడింగ్ బై ద క్యాండిడేట్స్ ఉంటుంది విత్ ఇన్ ద రిజల్ట్ ఆఫ్ 100. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఏదైతే ఉన్నాయో అవి మీకు సెలెక్షన్ ప్యానల్ ఏదైతే మీకు రిలీజ్ చేస్తారో దాన్ని బట్టే మిమ్మల్ని సెలెక్షన్ అనేది చేస్తారు. అండ్ ట్రైనింగ్ కానీ టీచింగ్ పీరియడ్ ఏదైతే ఉందో అది ఎక్స్పీరియన్స్ కింద కౌంట్ చేయరు. ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో అదే కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. అండ్ ఎవరైతే రిజర్వేషన్ కింద బిలాంగ్ అవుతున్నారో దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది మీరు కంపల్సరీ సబ్మిట్ చేయాలి. అండ్ ఏజ్ క్యాలిక్యులేషన్స్, పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ క్యాలిక్యులేషన్స్ అంతా 27th August వరకే చూస్తారు. సో 27th Augustకి ముందు వరకు ఏదైతే మీకు ఎక్స్పీరియన్స్ ఏజ్ అదంతా కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. అండ్ ఒకవేళ ఏ సర్టిఫికేట్ అన్నా కానీ హిందీ ఆర్ ఇంగ్లీష్ కాకుండా వేరే ఉంటే అది మీరు కన్వర్ట్ చేసుకుని మీరు ట్రాన్స్లేషన్ చేసి నైదర్ హిందీ ఆర్ ఇంగ్లీష్ చేసి ఇంటర్వ్యూ టైంలో సబ్మిట్ చేయాలి. సో నెక్స్ట్ డీటెయిల్స్ మీకు మొబైల్ ఫోన్స్, ఐప్యాడ్స్ ఇవన్నీ డివైజెస్ ఇవన్నీ ఆర్ ఎనీ సచ్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. సో ఇవన్నీ మీకు జనరల్ ఇన్స్ట్రక్షన్సే. అండ్ సేమ్ నోటిఫికేషన్ లింక్ కనుక మీరు యాక్సెస్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో సేమ్ నోటిఫికేషన్ లింక్ ఉంటుంది. అండ్ లేదు అనుకుంటే మీకు ఇంకా ఏమైనా క్వైరీస్ ఉన్నాయి, ఇంకా ఏమైనా అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, డైరెక్ట్గా ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చారు, ఈ ఈమెయిల్ ఐడికి మీరు మీ క్వశ్చన్స్, డౌట్స్ అనేది మీరు చేసేయచ్చు. అండ్ క్లియర్గా ఈమెయిల్లో మీకు సబ్జెక్ట్ లైన్లో క్లియర్గా ఏ పర్టికులర్ పోస్ట్కి రిక్రూట్మెంట్ నేమ్ అండ్ అప్లైడ్ ఫర్ సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటి అనేది క్లియర్గా మెన్షన్ చేయండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇంపార్టెంట్ డేట్స్. సో మీకు ఈ డేట్స్ అన్ని పైన చెప్పేశాను. లాస్ట్ మీకు డేట్ ఆఫ్ ది ఇంటర్వ్యూ కానీ స్క్రీనింగ్ టెస్ట్ ఇంకా మీకు నోటిఫై చేయలేదు, సూన్గా నోటిఫై చేస్తానన్నారు. నోటిఫై చేసేది కూడా అఫీషియల్ వెబ్సైట్లోనే అనేసి సపరేట్గా అఫీషియల్ వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేస్తామనేసి చెప్పారు. సో టైం టు టైం అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్ టు ఫ్రెషర్స్ నా తెలుగు ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.